Our crispy corn is ready. కోసం నేను ఫస్ట్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. సో అది బాయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తాను. ఒక 80% కుక్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఈలోపు ఆయిల్ హీట్ చేసేసుకుందాం. ఇప్పుడు బౌల్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, సరిపడా సాల్ట్, పెప్పర్ పౌడర్, మనము కార్న్ ఏదైతే స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామో అది మొత్తం వేసేసుకోవాలి. మొత్తం కార్న్కి కోట్ అయ్యేలాగా ఇదంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి కొద్ది వాటర్ వేసాక మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ చాలు. ఫ్రై చేసేసుకుందాం. వచ్చే వరకు మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి ఇవి కుక్ అయిపోయాయి. సో ఇది పక్కన పెట్టేసుకుందాం తీసేసి. నేను మన కార్న్ పక్కకు తీసి పెట్టేసుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేశాను. పచ్చిమిర్చి, చిన్న చిన్నగా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను వేసుకోవట్లేదు. కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకున్న కార్న్స్ వేసేసుకున్నాం. సరి తిప్పేసుకోండి. దీంట్లో కొంచెం పసుపు వేసాను అండ్ అట్ ద సేమ్ టైం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకోండి. క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకోండి. Our crispy corn is ready.